చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇది వినడానికి బాగుండే రాజకీయ నీతి. రేవంత్ రెడ్డి గారు తాజాగా చిట్ చాట్ పేరుతో డైరెక్ట్‌గా ప్రెస్ మీట్ అయితే దొరికిపోతామని చిట్ చాట్ పేరుతో మీ విలేకరులకు చెప్పిందేంటంటే, డ్రగ్స్ కేసులో ఎవ్వరిని వదిలిపెట్టం. సిట్టేసాం. సిట్‌కి 3 నెలల గడువేందండి? పోలీసులు దర్యాప్తు చేయడానికి గడువేంది అందులో? ఎదురుగుండా కళ్ళెదురుగుండా డ్రగ్స్ కనబడ్డాయి. తాగినోళ్ళు కనబడ్డారు. ఇందులో 3 నెలలు ఏం పట్టుకుని ఏం విచారించాలి? ఏం జేయాలి అందులో? నాలుక గీసుకోవడానికి రోజు నాలుక బద్దలివ్వాలా? లేపోతే రోజు వాళ్ళ యూరిన్ పట్టుకొని తీసుకొచ్చుకొని శాంపిల్ చెక్ చేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నాం మనం? చట్టం తన పని తాను చేస్తుందా? చట్టాన్ని తన పని తాను చెయ్యకుండా అడ్డుకున్నది ప్రభుత్వం. అడ్డుకుని దానికి ఇప్పుడు నాటకాలు. చట్టం తన పని తాను చేసిపోతుంది. అసలు ఆళ్ళని వదిలిపెట్టేయడంలో, స్టేషన్ బెయిల్ ఇవ్వడంలో ప్రభుత్వపు బాధ్యతే లేదట. అప్పుడు వెంటనే ఉద్యోగాలు పీకి పారేయండి ఆళ్ళని. సస్పెండ్ చేయండి లేకపోతే డిస్మిస్ చేయండి. ఏం బలిసినోటువంటోడికేమో వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు డ్రగ్స్ వాడితే. ఏం హేమ ఈ కేసులో ఏమైంది? బెంగుళూరులో జైల్లో పెట్టారు కదా! కేసులు పెట్టారు కదా ఆళ్ళని. ఆ తర్వాతన కదా వాళ్ళు బెయిల్ తీసుకొని వచ్చింది. హేమని జైల్లో పెట్టలేదు. బట్ అక్కడ కేసేంటి? కంటిన్యూ అయింది కదా! కోర్ట్‌లో సబ్మిట్ చేయడం దాకా నడిచింది కదా! ఇక్కడేం బాధ? రెండోది అదే ఇప్పుడు ఓ పని చేయండి. ఇక పైన ఒక ఆర్డర్ ఏసేయండి. తెలంగాణలో ఎవరైనా సరే డ్రగ్స్‌తో తాగుతూ పట్టుబడితే, డ్రగ్స్ వాడుతూ పట్టుబడితే వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చేయాలి. ఎందుకు? అక్కడే రిసార్ట్‌లోనే బెయిల్ ఇచ్చేస్తే సరిపోతుంది గదా! వాళ్ళు తర్వాత కోర్టుల్లో, కేసుల్లో తేల్చుకోవాలి. కావాలంటే ఆళ్ళకి సిట్ అనేస్తాం. మేము ఒక పర్మనెంట్ సిట్ ఏస్తాం. ఆ సిట్ దగ్గరకొచ్చి కూర్చుని, వాళ్ళు రోజు కూర్చుని విచారించుతారు. వీళ్ళు కూర్చొని సమాధానం చెప్పేసి ఎళ్ళిపోతే సరిపోతుందనేది. మనకి సిగ్గు, శరము, నీతి, నియమం లాంటిది ఉండాలి ఓ ప్రభుత్వం అనే దానికి. ఇదివరకు కేటీఆర్ మీదనే డ్రగ్స్ అని మాట్లాడినటువంటోళ్ళు ఇప్పుడు డ్రగ్స్ వాళ్ళని పక్కాగా భుజానేసుకుంటూ అబ్బెబ్బే! మాకేం సంబంధం లేదండి. పోలీసులు ఇచ్చారు. పోలీసులు ఇస్తే తీసి పడేయి అట్లాంటి పోలీసుల్ని. పెద్దోడి దగ్గరికి సంబంధించగానేమో డ్రగ్స్‌లో స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసేటప్పుడు, మరి పేదోడిని ఎందుకు వదిలిపెట్టడం? పాపం పేదోడిని ఎందుకు బలి చేయడం? వాళ్ళు కూడా డ్రగ్స్ అమ్ముకునే వాళ్ళందరిని వదిలేయండి. ఇదేమి దౌర్భాగ్యం? చెప్పేటప్పుడు మాత్రమే నీతులుంటాయి. చేసేటప్పుడు మాత్రం బూతులుంటాయా?